ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ నట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని లొకానా సాల్ట్ ఆర్మర్ బైట్ కాస్టింగ్ రాడ్లు, అలాగే డెడ్లీ హంట్, నెక్స్ట్ వచ్చి లొకానా ప్రెడేటర్, తర్వాత లొకానా బ్లాక్ మాంబా, ఈ 4 బైట్ కాస్టింగ్ రాడ్లు బ్రాండెడ్ వచ్చినాయండి. స్పిన్నింగ్ రాడ్లోని లొకానా సాల్ట్ ఆర్మర్ 8 ఫీట్ 9 ఫీట్, లొకానా బ్లాక్ రివర్ 10 ఫీట్, డెడ్లీ హంట్ 8 ఫీట్, ప్రెడేటర్ పైనీర్ ఫ్లాగ్ష ఎక్స్ఎక్స్ అనమాట, అందులో 9 ఫీట్ 10 ఫీట్ 12 ఫీట్ వచ్చినాయి. వీటన్నిటి కోసం ఈ వీడియో క్లియర్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలోని లొకానా కంపెనీలో బైట్ కాస్టింగ్ రాడ్లు, బైట్ కాస్టింగ్ మెషిన్లో, లొకానా కంపెనీలోని మళ్ళీ స్పిన్నింగ్ మెషిన్లో, వాటి కోసం మళ్ళీ సపరేట్గా వీడియో చేసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చి లొకానా సాల్ట్ ఆర్మర్ బైట్ కాస్టింగ్ రాడ్ అండి. ఇది ఒకసారి మొత్తం ఓపెన్ చేసేసి మీకు టేబుల్ మీద పెట్టి మొత్తం ఈ బరువు ఎంత, వీటి రేట్ ఎంత, ఇది కెపాసిటీ ఏంటి, తర్వాత యాక్షన్ ఏంటి, లైన్ ఎంత వాడాలి ఏంటి అన్నది మొత్తం చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ టిప్ చూపించేస్తాను చూడండి. ఇంకా లొకానా సాల్ట్ ఆర్మర్ మీకు ఆల్రెడీ తెలిసిందే, కొత్త వాళ్ళు అయితే చూడండి. మొత్తం అంతా కూడా డబుల్ టిప్స్ వస్తాయండి. మొత్తం డబుల్ టిప్స్ వస్తాయి. ఎన్ని టిప్స్ వస్తాయని కూడా చెప్తాను. రెండో సెక్షను ఇది. దీనికి ఇక్కడ రింగ్ పాయింట్ వస్తుంది, మీకు తెలిసిందే. ఇక్కడ వచ్చి లొకానా బ్రాండ్ది రీల్ సెట్ కూడాను, హుక్ కేపర్ కూడా వస్తుందండి. ఇక్కడ హుక్ కేపర్ చూస్తున్నారా, ఇదిగో లొకానా సాల్ట్ ఆర్మర్ బైట్ కాస్టింగ్ రాడ్. మొత్తం ఇక్కడ దానికి మెన్షన్ అయిపోయి ఉంటాయి మొత్తం అన్ని కూడాను. ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఈ లాస్ట్ను కూడాను మనకి స్టీల్ బూట్ ఇస్తారు మనకి హెవీ కెపాసిటీకి. ఓకే, ఇప్పుడు రాడ్ మొత్తం టేబుల్ పెట్టేస్తాను, చూసుకోండి. వీటి వివరాలు మొత్తం అన్ని క్లియర్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లొకానా సాల్ట్ ఆర్మర్ బైట్ కాస్టింగ్ రాడ్ అండి. ఇది హెవీ కెపాసిటీ రాడ్ ఇది. నెక్స్ట్ వచ్చి దీని వివరాల్లోకి వెళ్తే, ఈ రాడ్ తయారైన బాండింగ్ వచ్చి ఎక్స్ కార్బన్ టెక్నాలజీ తోటి రాడ్ తయారైంది. వీటి గైడ్స్ వచ్చి కే గైడ్స్ అనమాట. అంటే ఇంకా తుప్పు పట్టడం అటువంటిది ఏమి ఉండదు, చాలా హెవీ కెపాసిటీతో ఉంటాయి. ఇది వచ్చి మోడల్ నెంబర్ వచ్చి SA 220 HSBs, లెంత్ వచ్చి 7 ఫీటు, గైడ్స్ వచ్చి కే గైడ్స్, సెక్షన్ వచ్చి 2 సెక్షన్. దీనికి వాడవలసిన లూరి 80 నుంచి 400 గ్రాములు అండి. 80 నుంచి 80 to 1400 గ్రామ్స్. తర్వాత లెంత్ వచ్చి లైన్ వచ్చి 30 to 60 LB, లైన్ వచ్చి 30 to 60 LB. యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ. యాక్షన్ వచ్చి నేను చెప్తుంటాను కదా వీడియోలో, మీడియం హెవీ, ఎక్స్ట్రీమ్ హెవీ అని. ఇది బాగా ఎక్స్ట్రీమ్ హెవీ అనమాట. రాడ్ బరువు వచ్చి 260 గ్రాములు. ఈ రాడ్ బరువు వచ్చి 260 గ్రాములు. ఈ రాడ్కి వచ్చిన గైడ్స్ మొత్తం 7+ టిప్ అనమాట. 7+ టిప్స్ నేను చెప్పాను చూడండి. లాస్ట్ టిప్ తోటి మనం లెక్కేసుకుంటే మొత్తం 8 గైడ్లు మొత్తం ఇవన్నీ కూడాను. ఈ బ్రాండ్ వచ్చి లొకానా. ఇది వచ్చి 7 ఫీటు. దీని MRP రేట్ వచ్చి 2455 రూపాయలు. 2455 రూపాయలతోటి మనకి లొకానా సాల్ట్ ఆర్మర్ బైట్ కాస్టింగ్ రాడ్ మనకి అవైలబుల్గా వచ్చింది. సార్ చూసుకోండి, లొకానా రీల్ సెట్. ఓకేనండి, ఇక్కడ హుక్ కేపరు. ఇక్కడ వచ్చి మనకి ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మొత్తం అన్నీ కూడాను ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఇది హెవీ కెపాసిటీ అనమాట. మొత్తం అంతా కూడాను రాడ్ అంతా కూడా హెవీ కెపాసిటీతో ఉంటుంది. ఒక మంచి హెవీ కెపాసిటీ బైట్ కాస్టింగ్ రాడ్ కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా దీని వైపు లుక్ అయ్యండి. ఓకేనా. ఇది వచ్చి డెడ్లీ హంట్ 7 ఫీట్ అండి. మొత్తం ఇది కూడా ఓపెన్ చేసేసి మొత్తం మ్యాటర్ అంతా కూడా చెప్తాను. డెడ్లీ హంట్కి మీకు డబుల్ గైడ్స్ వస్తాయండి. మీకు తెలిసిన విషయమే, కొత్త వాళ్ళకి అయితే చెప్తున్నాను. డెడ్లీ హంట్కి వచ్చి ఇదిగోండి ఇలాగ మొత్తం డబుల్ టిప్స్ వస్తాయి. మొత్తం ఇవన్నీ కూడాను వివరంగా ఇందాకట్లాగా టేబుల్ మీద పెట్టేసేసి మొత్తం చెప్తాను. ఫస్ట్ 2 టిప్పులు చూపించేస్తాను. ఇందులోని మీడియం, హెవీ 2 ఉంటాయండి టిప్లు, అవి కూడా చూపిస్తాను మీకు. ఒకసారి టిప్లు చూసేసుకుని మొత్తం ఈ టిప్స్ అన్నీ కూడాను డబుల్ గైడ్సే. మొత్తం అన్నీ కూడాను డబుల్ గైడ్స్ వస్తాయి మొత్తం అన్నీను. నెక్స్ట్ వచ్చి మెయిన్ రేట్ వచ్చి ఇక్కడ శాండిల్ డిజైన్ వస్తుంది, గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి వస్తుంది. ఓకేనండి. రీల్ సెట్, బ్రాండెడ్ రీల్ సెట్. ఇదిగోండి ఇక్కడ డెడ్లీ హంట్ అని రాసి ఉంటుంది చూడండి. ఇదిగోండి డెడ్లీ హంట్. ఓకేనండి. ఈ లెంత్ వచ్చి 7 ఫీట్ అండి. ఇది 7 ఫీట్ డెడ్లీ హంట్. ఓకే, ఇప్పుడు దీని వివరాల్లో చెప్తాను మొత్తం అన్నీ కూడాను. ఇదిగోండి ఇక్కడ చెప్పాను చూడండి. ఇదిగోండి మీడియం హెవీ రాసం చూసారా, మీడియం హెవీ ఒక టిప్ వచ్చి, 2 ట్రిప్ వచ్చి హెవీ అనమాట. ఓకేనండి. వీటి గైడ్స్, వీటి మొత్తం అన్నీ కూడా చెప్తాను. సరే మొత్తం చూసుకుంటారు అంతా.
ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది ఫిషాలిక్ డెడ్లీ హంట్ అండి. ఫిషాలిక్ డెడ్లీ హంట్ బైట్ కాస్టింగ్ రాడ్ 7 ఫీట్. దీనికి డబుల్ టిప్స్ 2 టిప్స్ వస్తాయి అన్నమాట. లెంత్ వచ్చి 7 ఫీట్, 24 టన్స్ గ్రాఫిట్ బాడీ. 24 టన్స్ గ్రాఫిట్ బాడీ తోటి ఈ రాడ్ బాండింగ్ మెటీరియల్ తయారైంది అనమాట. లూరీ వెయిట్ వచ్చి 8 to 40 గ్రామ్స్. లూరీ వెయిట్ వచ్చి 8 to 40 గ్రామ్స్. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. యాక్షన్ వచ్చి ఒక టిప్కి వచ్చి మీడియం హెవీ, ఇంకో టిప్కి వచ్చి హెవీ. మొత్తం 2 టిప్స్ వస్తాయండి మీకు. రాడ్ వెయిట్ వచ్చి మీడియం హెవీ పెట్టుకున్న మీకు 150 గ్రాములు వస్తుంది. హెవీ టిప్ పెట్టుకున్న వాడినే మీకు 170 గ్రాములు వస్తుంది. దీని కెపాసిటీ వచ్చి 10 కేజీలు. మ్యాక్స్ ట్రాక్ 10 కేజీలు. కంపెనీ వాళ్ళు దీనికి కెపాసిటీ ఇచ్చింది 10 కేజీలు. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదిగోండి, మీకు కనిపిస్తుందా? ఇది ఇక్కడ 10 కేజీలు అని రాసి ఉంటుంది చూడండి, క్లియర్గా దగ్గరగా చూసుకోండి. ఓకేనా? ఫిషాలిక్ డెడ్లీ హంట్ 7 ఫీట్ రాడ్. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2050 రూపాయలు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2050 రూపాయలు. మీకు డబుల్ టిప్ కావాలన్నా, మాకు బైట్ కాస్టింగ్ రాడ్కి డబుల్ టిప్ కావాలి, మాకు ఫిషాలిక్ డెడ్లీ హంట్ 7 ఫీట్లో కావాలంటే దీని వైపు లుక్ వేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా ప్రెడేటర్. లొకానా ప్రెడేటర్ అండి. ఇది బైట్ కాస్టింగ్ రాడ్. దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. రాడ్ మొత్తం చూసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. రాడ్ మొత్తం అంతా లొకానా ప్రెడేటర్ అంటే ఇంకా మొత్తం ఫేమస్ అయిపోయింది ఈ రాడ్. మొత్తం ఫస్ట్ టిప్ చూపిస్తాను. ఫస్ట్ టిప్ కూడా మొత్తం డబుల్ గైడ్సే. మొత్తం అన్నీ కూడాను డబుల్ గైడ్స్ వస్తాయి. దగ్గరగా చూసుకోండి, మొత్తం అన్నీ డబుల్ గైడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి మెయిన్ రాడ్ చూపిస్తాను. ఇది మొత్తం ఏవో ఫామ్ గ్రిప్ అండి. ఇది మొత్తం అంతా కూడాను ఇదిగో లొకానా రీల్ సెట్. ఇక్కడ ఉంటారో చూసారా, లొకానా రీల్ సెట్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి లొకానా ప్రెడేటర్. లొకానా ప్రెడేటర్ ఇక దీనికి సంబంధించిన మొత్తం అంతా కూడా ఇక్కడ మ్యాటర్ అంతా రాసేసి ఉంటుంది. ఇది మొత్తం చెప్తాను. ఒకసారి టేల్ మీద పెట్టేస్తున్నాను, రాడ్ మొత్తం చూసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లొకానా ప్రెడేటర్ బైట్ కాస్టింగ్ రాడ్. ఓకేనండి. ఈ రాడ్ బాండింగ్ నానో కార్బన్ టెక్నాలజీతో తయారైంది. ఈ రాడ్ బాండింగ్ నానో కార్బన్ టెక్నాలజీ తయారైంది. వీటికి వాడిన గైడ్స్ వచ్చి కే గైడ్స్. కే గైడ్స్ అంటే తుప్పు పట్టం గట్రా ఉండదని ఇందా చెప్పాను కదా, అదనమాట. ఈ గైడ్స్ మొత్తం అన్ని కూడాను 7+ టిప్స్. మొత్తం 7+ టిప్స్ అంటే మొత్తం 8 గైడ్స్ అనమాట. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. దీనికి వచ్చి లూరీ వచ్చి కంపెనీ వాళ్ళు కాస్టింగ్ చెప్పిన లూరీ కాస్టింగ్ 60 to 250 గ్రామ్స్. 60 నుంచి 250 గ్రాములు లూరీ కాస్టింగ్ చేసుకోమన్నారు. లైన్ వచ్చి 20 నుంచి 40, 20 to 40 LBS అనమాట. రాడ్ బరువు వచ్చి కేవలం 205 గ్రాములు. రాడ్ బరువు వచ్చి కేవలం 205 గ్రాములు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2025 రూపాయలు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2025 రూపాయలతోటి మనకి లొకానా బైట్ కాస్టింగ్ రాడ్ ఆ ప్రెడేటర్. లొకానా ప్రెడేటర్ అంటే మీకు తెలిసిందే కదా. ఇది మొత్తం అంతా కూడా మనకి 7 ఫీట్ మంచి అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు క్యాటలాగ్లో పెట్టాను, లుక్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి బ్లాక్ మాంబా. లొకానా బ్లాక్ మాంబా. ఇది కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇదిగోండి లొకానా బ్లాక్ మాంబా. మొత్తం రాడ్ అంతా చూసుకున్న ఒకసారి మొత్తం దీని వివరాలు, గైడ్స్, దీని బరువు, కెపాసిటీ, లెంత్ మొత్తం అన్నీ చెప్తాను. ఈ రాడ్ కూడాను మొత్తం డబుల్ గైడ్సే. మొత్తం అన్నీ కూడాను డబుల్ గైడ్సే వస్తాయి మొత్తం అన్నీ. ఓకే, ఇప్పుడు మెయిన్ రాడ్ చూపిస్తాను. ఈ రాడ్కి శాండిల్ డిజైన్, లాస్ట్ని శాండిల్ డిజైన్ ఇచ్చారు. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చారు. లొకానా మీకు ఇక్కడ రీల్ సెట్ మీద లొకానా బ్రాండ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి లొకానా బ్లాక్ మాంబా. ఇంకా లొకానా బ్లాక్ మాంబా అంటే మీకు అందరికీ కూడా పరిచయమే. ఒకసారి రాడ్ ఇక్కడ టైల్ మీద పెట్టేస్తాను, ఒకసారి మొత్తం చూసుకోండి. ఇప్పుడు దీని వివరాలు చెప్తాను. లొకానా బ్లాక్ మాంబా బైట్ కాస్టింగ్ రాడ్. లెంత్ వచ్చి 6.7 ఇంచెస్, అంటే 6 అడుగుల 7 అంగుళాలు. ఓకేనండి. లెంత్ వచ్చి 6.7 ఇంచెస్. యాక్షన్ వచ్చి హెవీ అనమాట. యాక్షన్ వచ్చి హెవీ.
లూరీ వచ్చి 8-40 గ్రాములు. లూరీ కాస్టింగ్ వచ్చి 8-40 గ్రాములు పెట్టుకోవచ్చు. లోకానా రీల్ సెట్ గైడ్స్ వచ్చి 8+ టిప్స్ అనమాట. గైడ్స్ వచ్చి మొత్తం 8+ టిప్స్. అంటే దానికన్నా ఇంకో గైడ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇది ఇందా మనం చూసిన రాడ్ కన్నా. గైడ్స్ మొత్తం అన్ని కే గైడ్సే మొత్తం అన్ని కూడాను. ఏవా హ్యాండ్లు. దీని మ్యాక్స్ డ్రాగ్ కంపెనీ వాళ్ళు ఇచ్చింది 8 కేజీలు. దీని కెపాసిటీ వచ్చి 8 కేజీలు. రాడ్ వెయిట్ వచ్చి కేవలం 180 గ్రాములు. ఈ రాడ్ బరువు వచ్చి కేవలం 180 గ్రాములు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2325 రూపాయలు. ఈ లోకానా బ్లాక్ మాంబా 6.7 ఇంచెస్ రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 2325 రూపాయలతోటి మనకి వెరీ లైట్ వెయిట్ అనమాట. రాడ్ పట్టుకున్నట్టు కూడా మనకు ఉండదు. కానీ మనకి ఏంటంటే కొరమేను హంటింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి రాడ్ మాత్రం హెవీ యాక్షన్ అండి, చాలా బాగుంటుంది రాడ్ వచ్చి. ఇప్పుడు ఈ 4 రాడ్లు కూడాను మనం బయట కాస్టింగ్ రాడ్లు చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్పిన్నింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. స్పిన్నింగ్ సెక్షన్లోని లోకానా సాల్ట్ ఆర్మర్ ఇప్పుడు మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. రాడ్లు మొత్తం అన్ని కూడాను బ్రాండెడ్ రాడ్లు వచ్చినాయండి. చక్కగా క్యాటలాగ్లో మెన్షన్ చేసేసాను. అక్కడ చూసి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటుంది. లోకానా సాల్ట్ ఆర్మర్ హెవీ కెపాసిటీ అండి. రాడ్ వచ్చి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మీకు బిగ్ ఫిష్ మేము పెద్ద చేపలు పడతామన్న వాళ్ళకే మంచి రాడ్ అనమాట. ఇది మొత్తం ఈ రాడ్కు సేమ్ బయట కాస్టింగ్ రాడ్ ఈ రాడ్ ఒకేలాగా ఉంటాయి. అది బయట కాస్టింగ్ రాడ్ స్పిన్నింగ్ రాడ్ అనమాట. మొత్తం డబుల్ గైడ్సే మొత్తం అన్నీ కూడాను. చూసారా ఈ డిజైన్ కూడా ఒకసారి దగ్గరగా చూసుకోండి. మొత్తం అంతా కూడాను ఈ డిజైన్ చూసుకున్నారా, మొత్తం అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మొత్తం ఇది దేంతో తయారైంది మొత్తం అన్ని వివరాలు చెప్తాను. దీనికి వచ్చి ఇక్కడ మనకి రింగ్ వస్తుంది. ఫుల్ యూనిఫామ్ గ్రిప్ అనమాట. ఫుల్ గ్రిప్ ఇదంతా కూడాను. నెక్స్ట్ వచ్చి రీల్ సెట్, లోకానా రీల్ సెట్. ఇది ఇక్కడ లోకానా బ్రాండ్ ఉంటుంది చూడండి, ఇక్కడ లోకానా బ్రాండు. నెక్స్ట్ వచ్చి హుక్ కేపర్, మనకి లోకానా కంపెనీ హుక్ కేపర్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ లోకానా సాల్ట్ ఆర్మర్. మొత్తం గైడ్ కూడాను మంచి హెవీగా ఉంటుందండి గైడ్ కూడాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి స్టీల్ బూట్ వస్తుంది అనమాట. కెపాసిటీ ఎక్కువగా ఉండడానికి స్టీల్ బూట్ వస్తుంది. ఒకసారి రాడ్ మొత్తం అంతా కూడాను టేల్ మీద పెట్టేస్తాను. ఒకసారి మొత్తం అంతా కూడాను చూసుకోండి. ఇందులోనే లోకానా సాల్ట్ ఆర్మర్లోనే 8 ఫీట్ 9 ఫీట్ రెండు ఉన్నాయి కాబట్టి రెండింటికి చూపించి 2 టేల్ మీద పెట్టేసేసి రెండింటి కోసం ఒకేసారి చెప్తాను. మీకు కూడా చూసినట్టు ఉంటుందండి. ఈ 9 ఫీట్ అన్నది బాగా హెవీ కెపాసిటీతో ఉంటుందండి. రాడ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఇవి బాగా పెద్ద చేపలు పడతామన్నా మేము మా సైడ్ బాగా పెద్ద చేపలు పడతాయి అన్న వాళ్ళకి ఎక్సలెంట్ రాడ్ అనమాట. మొత్తం అంతా కూడాను బిల్ క్వాలిటీ ఏంటి, ఆ గైడ్ చూసారా, గైడ్ విషయంలో ఏంటి, మొత్తం అంతా కూడాను బూటు ఇవన్నీ కూడాను చాలా ఎక్సలెంట్ ఉంటాయి. ఇవన్నీ బ్రాండెడ్ రాడ్లే కాబట్టి ఆల్రెడీ మీరు వాడుతున్న రాడ్లే కాబట్టి ఏంటంటే మన షాప్లోకి వచ్చినాయని మామూలుగా ఫార్మాలిటీగా చూపించేస్తున్నానండి. వీటి కోసం నాకన్నా ఎక్కువ మీకు ఎక్కువ తెలుసు. ఓకే, ఒకసారి మొత్తం రాడ్లన్నీ చూసుకోండి. ఇది వచ్చి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది లోకానా సాల్ట్ ఆర్మర్ స్పిన్నింగ్ రాడ్లు అండి. ఇవి రాడ్ వచ్చి మొత్తం మోడల్ నెంబర్ వచ్చి SA2/HS. రాడ్ లెంత్ వచ్చి ఒకటి 8 ఫీటు, రెండోది 9 ఫీటు. ఈ రాడ్ మెటీరియల్ ఎక్స్ కార్బన్ టెక్నాలజీతో తయారైంది. రాడ్ మెటీరియల్ ఎక్స్ కార్బన్ టెక్నాలజీతో తయారైంది. మొత్తం అన్నీ కూడాను కే గైడ్సే. మొత్తం అన్నీ కూడాను మీరు సీ వాటర్ ఫ్రెష్ వాటర్ రెండింటిలో కూడాను చక్కగా వాడుకోవచ్చు కే గైడ్స్ కాబట్టి. రాడ్ వెయిట్ వచ్చి 8 ఫీట్ రాడ్ వచ్చి సుమారుగా 310 గ్రాములు ఉంటుంది. అలాగే 9 ఫీట్ రాడ్ వచ్చి అయితే 400 గ్రాములు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కాస్టింగ్ వెయిట్ వచ్చి 8 ఫీట్ అయితే 80 నుంచి 400 గ్రాములు, 80 to 400 గ్రామ్స్. లెంత్ వచ్చి 60 to లైన్ వచ్చి 30 to 60 LB, 30 నుంచి 60 LB వరకు వాడుకోవచ్చు. గైడ్స్ వచ్చి 7+ టిప్. యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ అనమాట. అంటే బాగా హెవీ కెపాసిటీతో ఉంటుంది. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. కెపాసిటీ వచ్చి మీకు 8 ఫీట్ అన్నా 9 ఫీట్ అన్నా సరే 15 కేజీల కెపాసిటీ తోటి ఉంటుంది అనమాట. రాడ్ మొత్తం ఇంకా ఈ వివరాలన్నీ కూడాను ఈ రాడ్ కోసం మనం ఫుల్గా డీటెయిల్గా చెప్పాలంటే ఈ రాడ్ వివరాలు సుమారుగా అరగంట టైం పడుతుందండి. అంత కెపాసిటీతో ఉంటే వీటి బాండింగ్ ఏంటి, మెటీరియల్ ఏంటి, సీ వాటర్ ఫ్రెష్ వాటర్ వాటిలో వాడుకుంటానికి చాలా ఎక్సలెంట్ రాడ్లు అనమాట. బాగా బిగ్ ఫిష్లో వాడుకుంటానికి ఈ రాడ్ ఎంఆర్పి రేట్లు చెప్తాను. 8 ఫీట్ ఒకటి 9 ఫీట్ ఒకటి ఎంఆర్పి రేట్ చెప్తాను. ఓకే, లోకానా సాల్ట్ ఆర్మర్ ఎంఆర్పి రేటు 8 ఫీట్ వచ్చి 2600, అలాగే 9 ఫీట్ వచ్చి 2800.
8 ఫీట్ రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 2600, 9 ఫీట్ వచ్చి 2800 తోటి మీకు ఒక మంచి ఫిషింగ్ రాడ్ లొకానా సాల్ట్ ఆర్మర్లోని మీకు బెస్ట్ రాడ్ అనమాట ఇది. ఓకే, ఇవి పక్కన పెట్టేసేసి నెక్స్ట్ ఇంకో మోడల్లో చూపిస్తాను. లొకానా బ్లాక్ రివర్ అండి. లొకానా బ్లాక్ రివర్ ఇది వచ్చి 10 ఫీట్. ఇది వచ్చి 10 ఫీట్. ఇందులోనే మేము 10 ఫీట్ కావాలన్నా మాకు బ్రాండెడ్లో కావాలని చెప్పి నన్ను అడుగుతున్నారు కదా. ఇది 10 ఫీట్ అండి. ఇది ఎక్సలెంట్ రాడ్ అనమాట. హెవీ కెపాసిటీతో ఉన్న ఎక్సలెంట్ రాడ్ ఇది మొత్తం అంతా కూడా. ఇదండి ఒకసారి మొత్తం రాడ్ అంతా చూసుకున్న ఒకసారి మొత్తం ఫుల్ ఏవోఫామ్ గ్రిప్ అండి. మొత్తం గ్రిప్ అంతా కూడా ఫుల్ ఏవోఫామ్ అనమాట. మొత్తం అంతా రాడ్ అంతా కూడాను గైడ్స్ ఏంటి మొత్తం అన్నీ కూడాను బిల్ క్వాలిటీ ఒక రేంజ్లో ఉంటుంది. మొత్తం అంతా కూడా స్కేల్ మీద పెట్టేస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా చూపిస్తాను. బ్లాక్ రివర్ అని చెప్పేసి చూపించి ఇదిగోండి లొకానా బ్లాక్ రివర్. మొత్తం దీనికి లూరీ ఎంత వాడాలి, గైడ్స్ ఎంత వాడాలి, మొత్తం ఇంక వివరాలన్నీ కూడా చెప్తాను. ఒకసారి రాడ్ చూసుకోండి. ఇప్పుడు మీరు చూస్తుంది లొకానా బ్రాండ్ బ్లాక్ రివర్ 10 ఫీట్ అండి అది. ఓకేనండి. ఓకే, మోడల్ నెంబర్ వచ్చి 300 HS, లెంత్ వచ్చి 10 ఫీటు, సెక్షన్ వచ్చి 2 సెక్షన్ అనమాట. రాడ్ వెయిట్ వచ్చి 390 గ్రాములు. రాడ్ బరువు వచ్చి 390 గ్రాములు. కాస్టింగ్ వెయిట్ వచ్చి 80 to 180 గ్రామ్స్. 80 నుంచి 180 గ్రాములు మనం కాస్టింగ్ చేసుకోవచ్చు. రాడ్ యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ. రాడ్ యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ. గైడ్స్ వచ్చి 6+ టిప్ అనమాట. గైడ్స్ వచ్చి 6+ టిప్. వీటికి ఎవా హ్యాండ్లు, ఎవా ఫోమ్ గ్రిప్ అని చూడండి. మనకి గ్రిప్కి వచ్చి బాగుంటుంది. స్ట్రాంగ్ డబుల్ లెంత్ గైడ్స్ మొత్తం అన్ని కూడాను గైడ్స్ డబుల్ లెంత్ అనమాట. తర్వాత డ్యూరబుల్ మొత్తం సెక్షన్ అన్ని కూడాను ఒక రేంజ్లో ఉంటుంది. ఫైబర్ కార్బన్ నాతో తయారైంది అనమాట. ఈ రాడ్ ఫైబర్ కార్బన్ తోటి తయారైంది. రాడ్ హెవీ కెపాసిటీతో ఉంటుంది. రాడ్కు సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడాను మన క్యాటలాగ్లో మెన్షన్ అయి ఉంటాయి. అక్కడ చూసి మీరు ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ దీని ఎంఆర్పి రేట్ వచ్చి 10 ఫీట్ 2600. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 10 ఫీట్ 2600. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చి డెడ్లీ హంట్ 8 ఫీట్ అండి. డెడ్లీ హంట్ 8 ఫీట్. ఈ వీడియోలో మొత్తం మీకు అన్ని కూడాను బ్రాండెడ్ రాడ్లే మీకు చూపిస్తున్నాను. మీకు డెడ్లీ హంట్ 8 ఫీట్ కూడాను మోస్ట్ పవర్ఫుల్ అనమాట. రాడ్ వచ్చి ఒకసారి మొత్తం అన్ని మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను. దీనికి కూడాను డబుల్ టిప్స్ వస్తాయండి. ఇదిగోండి మొత్తం ఫిషాలిక్ డెడ్లీ హంట్ 8 ఫీట్ మొత్తం అన్ని కూడాను. ఇందులోని ఒక టిప్ వచ్చి యాక్షన్ మీడియం హెవీ, ఒక టిప్ వచ్చి హెవీ ఉంటాయి. మొత్తం అన్ని కూడాను ముందు మెయిన్ టిప్ చూపించేస్తాను మీకు. శాండిల్స్ను ఫుల్ ఏపఫామ్ గ్రిప్ అనమాట. ఎక్కడ కటింగ్ లేకుండా మొత్తం ఫుల్ ఏపఫామ్ గ్రిప్. తర్వాత బ్రాండెడ్ రీల్ సెట్. ఇదిగోండి ఫిషాలిక్ డెడ్లీ హంట్. మొత్తం దీని కెపాసిటీ, మొత్తం దీని గైడ్స్, మొత్తం దీని వివరాలన్నీ కూడాను టేల్ మీద పెట్టి మీకు చెప్తాను. అన్నీ కూడాను డబుల్ గైడ్సే. ఒకటి వచ్చి ఇది హెవీ, ఒకటి వచ్చి మీడియం హెవీ. మొత్తం ఒకసారి చూసుకోండి. దీని మొత్తం వివరాలన్నీ చెప్తాను. ఇక్కడ కంపెనీ వచ్చి ఏం చెప్తుందంటే ఫిషాలిక్ డెడ్లీ హంట్ 240 cm అంటే 8 ఫీట్ అండి. లూరీ వచ్చి ఒకదానికి వచ్చి 80 to 40 గ్రామ్స్, ఇంకో దానికి వచ్చి 80 to 50 గ్రామ్స్ సుమారులో ఉంటుంది. యాక్షన్ వచ్చి ఒకటి మీడియం హెవీ, ఒకటి వచ్చి హెవీ. మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 10 కేజీలు. దీని కెపాసిటీ వచ్చి 10 కేజీలు. ఈ ఎంఆర్పి రేట్ వచ్చి 2250 రూపాయలు సుమారులో ఉంటుంది. క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను, అక్కడ చూసి ఆర్డర్ పెట్టుకుంటారు కదండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పైనీర్ ఫ్లాష్ SX అనమాట. ఇవి మోస్ట్ పవర్ఫుల్ రాడ్లు అండి ఇవి. ఇందులోని 9 ఫీటు 10 ఫీటు 12 ఫీటు వచ్చినాయి. మీకు మొత్తం 9 ఫీటు 10 ఫీటు 12 ఫీటు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఫస్ట్ సెక్షన్ అంతా కూడాను ఎల్లో కలర్ వస్తుంది. మొత్తం అంతా కూడాను మొత్తం అన్నీ కూడాను డబుల్ గైడ్స్. మొత్తం అన్నీ కూడాను డబుల్ గైడ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది 9 ఫీట్ రాడ్ అండి ఇది. పైనీర్ కంపెనీలో పైనీర్ కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ అండి ఇది. ఇక చూసారా మొత్తం ఫుల్ అబౌవ్ గ్రిప్ మొత్తం అంతా సీల్ అయిపోయి ఉంటుంది. పైనీర్ కంపెనీ బ్రాండ్ రీల్ సెట్. తర్వాత ఇదిగోండి పైనీర్ ఫ్లాష్ XC. పైనీర్ ఫ్లాష్ XC ఇది వచ్చి ఫైబర్ గ్లాస్ అండి. స్ట్రాంగ్ ఫైబర్ గ్లాస్తో తయారవుద్ది కాబట్టి మనకి ఉరుములు పడ్డప్పుడు కానీ, పిడుగులు పడ్డప్పుడు కానీ, కరెంటుతో కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కంపెనీ మెన్షన్ చేసుకుని చూడండి. ఇక్కడ స్ట్రాంగ్ ఫైబర్ గ్లాస్ అని చెప్పేసి అనుకుని మొత్తం ఇక దీని వివరాల్లోకి వెళ్తే ఇక్కడ కంపెనీ ఏమని చెప్తుందంటే పైనీర్ ఫ్లాష్ XC 9 ఫీటు.
తర్వాత 10 to 20 LB మొత్తం ఒక టేబుల్ మీద పెట్టేస్తాను. ఇక్కడ చూసుకోండి. మొత్తం దీని వివరాలన్నీ చెప్తాను. దీని బరువు, దీని రేటు మొత్తం అన్ని చెప్తాను. ఒకసారి చూసుకోండి. 9 feet కదండి. 3 రాడ్లు ఓపెన్ చేసేస్తాను. 3 రాడ్లు ఓపెన్ చేసి 3 రాడ్లు టేబుల్ మీద పెట్టేసేసి 3 రాడ్ల కోసం కూడాను మీకు వివరంగా చెప్తాను మీకు. ఇది వచ్చి 10 feet అండి. పైనీర్ ఫ్లాష్ XHలోని 10 feet. ఇది బాగా హెవీ కెపాసిటీ అండ్ రాడ్లు ఇవన్నీ కూడాను బాగా పెద్ద చేపలు పడతాయి మా సైడు. మాకు 10 feet కావాలి, 12 feet కావాలని అడుగుతుంటారు చూడండి. బాగా భారీ రాడ్లు అనమాట ఇవి. మొత్తం అన్ని కూడాను ఒక మంచి బ్రాండెడ్లోని ఉక్కు ముక్క లాంటి రాడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ రాడ్ల వైపు ఖచ్చితంగా ఉల్లిపోయండి. ఇవి అరుదుగా వస్తుంటాయండి. 10 feet 12 feet అరుదుగా వస్తుంటాయి. ఆ అవకాశం మిస్ చేసుకోకండి. ఇది వచ్చి 12 feet అండి. ఇది మొత్తం 12 అడుగులు అంటే 2 సెక్షన్ అనమాట. 6 అడుగులు 6 అడుగులు 12 అడుగులు ఉంటుంది. ఇది బాగా హెవీ కెపాసిటీ. ఇది వచ్చి 13 చిల్లర అండి. 13 kg చిల్లర మొత్తం దీని కెపాసిటీ అంతా కూడాను. 13 kg వరకు మనం చక్కగా దీని మీద మనం ఎక్స్పర్ట్ అయితే ఫిషింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం రాడ్ అంతా కూడాను ఇదిగోండి కింద పెట్టేశాను. ఒకసారి చూసుకోండి. రాడ్ మొత్తం అంతా 6 అడుగులు అనమాట. ఇది 6 అడుగులు రాడ్డు మొత్తం పైనుంచి కింద చూసుకోండి. 2 సెక్షన్ అనమాట. మొత్తం డబుల్ సెక్షన్. రాడ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఒకసారి ఇవి కూడా టేబుల్ మీద పెట్టేస్తాను. మొత్తం వీటి వివరాలు, బరువు, రేటు మొత్తం అన్ని చెప్తాను. మూడింటికి ఒకేసారి చూసుకోండి. ఇప్పుడు మీరు చూస్తుంది బ్రాండ్ వచ్చి పైనీర్ అండి. పైనీర్ ఫ్లాష్ XE స్ట్రాంగ్ ఫైబర్ గ్లాస్తో తయారైంది అనమాట. ఈ రాడ్ మెటీరియల్ మొత్తం అంతా కూడాను. ఇందులో మన దగ్గర 9 feet 10 feet 12 feet అవైలబుల్గా ఉన్నాయి. 9 feet కోసం చెప్తున్నాను. సరేనండి. నెల అంతా వచ్చి 9 feet. లైన్ వచ్చి 9 feetకి 10 to 20 LB వాడుకోమంటున్నారు. దీని కెపాసిటీ 9 feet కెపాసిటీ వచ్చి 9 kg. 9 feet రాడ్ కెపాసిటీ వచ్చి 9 kg. క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 40 నుంచి 80 గ్రాములు. క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 40 నుంచి 80 గ్రాములు. యాక్షన్ వచ్చి హెవీ స్ట్రాంగ్ ఫైబర్ గ్లాస్తో తయారవుతుంది. 9 feet గైడ్స్ వచ్చి 6+ టిప్ అంటే మొత్తం 7 గైడ్స్ వస్తాయి. 6+ టిప్ అంటే సెక్షన్ వచ్చి 2 సెక్షన్. 9 feet రాడ్ బరువు వచ్చి 390 గ్రాములు. 9 feet రాడ్ బరువు వచ్చి 390 గ్రాములు. అలాగే 10 feet ఆ లెంత్ వచ్చి ఆ లైన్ వచ్చి 15 to 30 LB. 15 to 30 LB వాడుకోమంటున్నారు కంపెనీ. మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 13 kg. మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 13 kg. క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 60 to 120 grams. 60 నుంచి 120 గ్రాముల వరకు క్యాస్టింగ్ చేసుకోవచ్చు. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్ స్ట్రాంగ్ ఫైబర్ గ్లాస్తో తయారైంది. గైడ్స్ వచ్చి 7+ టిప్. గైడ్స్ వచ్చి 7+ టిప్. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. 10 feet రాడ్ బరువు వచ్చి 490 గ్రాములు. 10 feet రాడ్ బరువు వచ్చి 490 గ్రాములు. నెక్స్ట్ 12 feet. 12 feet వచ్చి మీకు లైన్ వచ్చి 15 to 30 LB. 15 to 30 LB. కెపాసిటీ వచ్చి 13 kg. 12 feet రాడ్ కెపాసిటీ వచ్చి 13 kg. క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 60 to 120 గ్రాములు. 60 నుంచి 120 గ్రాములు క్యాస్టింగ్ చేసుకోవచ్చు. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్ స్ట్రాంగ్ ఫైబర్ గ్లాసు. గైడ్స్ వచ్చి 8+ టిప్ అనమాట. 8+ టిప్ అంటే మొత్తం 9 గైడ్స్ వస్తాయి. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. రాడ్ బరువు వచ్చి సుమారుగా 600 చిల్లరలో ఉంటుంది రాడ్ వచ్చి. ఇక 9 feet MRP రేట్ వచ్చి 1600. 10 feet రాడ్ వచ్చి 1800. 12 feet వచ్చి 2100. 2100 తోటి మనకి పైనీర్ 9 feet 10 feet 12 feet అవైలబుల్గా ఉంది. 12 feet మాత్రం చాలా భయంకరంగా ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇది సీ వాటర్లోకి పెద్ద పెద్ద చేపలు వాడుకుంటానికి 13 kg కెపాసిటీతో వాడుకుంటానికి ఉంది. ఇవి మనకి పార్సిల్కి కూడాను మనకి PVC పైప్లోనే పార్సిల్ చేసి పంపించాలి. ఇంత భారీ రాడ్ కాబట్టి. లేదంటే మీరు షాప్ దగ్గరకు వచ్చేసారంటే అసలు గొడవే ఉండదు. షాప్ దగ్గరకు వచ్చి చక్కగా మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుందరు. కానీ ఈ వీడియోలోని మీకు లొకానా బ్రాండ్లోని బయట కాస్టింగ్ రాడ్లు చూపించాను. లొకానా సాల్ట్ ఆర్మర్ చూపించాను. డెడ్లీ హ్యాండ్ చూపించాను. తర్వాత స్పిన్నింగ్లోని లొకానా బ్లాక్ రేపర్ చూపించాను. ఫిషాలిక్ డెడ్లీ హ్యాండ్ చూపించాను. పైనీర్ ఫ్లాష్ XEలోని 9 feet 10 feet 12 feet చూపించాను. నెక్స్ట్ వీడియోలోని లొకానా బైట్ కాస్టింగ్ రాడ్లు, లొకానా స్పిన్నింగ్ రాడ్లతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చి స్పిన్నింగ్ మిషన్లతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చి వాటి కోసం వివరించడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.